ఎంత పిసినారివే తల్లి నువ్వు. దేన్ని వదిలిపెట్టవా? ఎందుకు ఇలా అంటున్నా అనుకుంటున్నారా? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు కూడా నన్ను ఇదే మాట అంటారు. ఫ్లాక్స్ సీడ్స్ తోటి జెల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా, బట్ జెల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ మొత్తం అలానే ఎవ్రీ టైం ఫ్లాక్స్ సీడ్ జెల్ తోటి నేను జెల్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ మొత్తాన్ని కానీ ఈసారి నాకు వచ్చిన సందేహం ఏంటి వేస్ట్ గా పిప్పిని ఎందుకు పడేయాలి, ఎందులోంచైనా పిప్పి తీస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి కదా, ఇందులో కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయని ట్రైల్ ఫ్లాక్స్ చేసా. సీడ్స్ ను ఒక గిన్నెలో వేసేసుకున్నా, ఒక ½ లీటర్ వరకు వాటర్ వేసేసి కుక్ చేసా, ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ లో పెట్టి తర్వాత స్ట్రెయిన్ చేస్తే ఫ్లాక్స్ సీడ్ జెల్ వచ్చేసింది. ఫస్ట్ టైం జెల్ ప్రిపేర్ చేసా, సెకండ్ టైం కూడా జెల్ ప్రిపేర్ చేసా, థర్డ్ టైం ప్రిపేర్ చేసా, ఫోర్త్ టైం కూడా ప్రిపేర్ చేశాను. సార్లు ఒక పావు కప్పు తోటి జెల్ ప్రిపేర్ చేస్తే ఇంకేమన్నా ఉందా చెప్పండి. సార్లు ప్రిపేర్ చేయంగా నాకు ఈ బాక్స్ నిండా జెల్ అయితే వచ్చింది. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఈ జెల్ అయితే ఉందో. 4 times ప్రిపేర్ చేశాక జెల్ మొత్తం రిమూవ్ చేసేసా, ఫ్లాక్స్ సీడ్స్ మొత్తం పొడి పొడిగా అయిపోయాయి. కూడా వేస్ట్ చేయబుద్ధి కాలేదు, ఏం చేయాలో తోచలేదు. మీకేమన్నా తోచితే కామెంట్ చేయండి. ఈ వీడియో చూసాక మీరు నా గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.